ప్రకాశం జిల్లా దర్శి మండలంలో మంగళవారం రోజున కుర్చేటు రోడ్డులోని కళ్యాణ మండపం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని దర్శి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భర్త లలిత్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దర్శి టీడీపీ అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి పోటీ చేయబోతుందని, లక్ష్మి గెలుపుకు మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం మీడియా వాళ్ళని ఆప్యాయంగా పలకరించి పరిచయం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మరియు మీడియా సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. దర్శి నియోజకవర్గ మీడియా మిత్రులు, సోదరులు, ప్రింట్, ఎలక్ట్రానిక్, అలాగే యూట్యూబ్ ఛానల్ మీడియా సోదరులందరికీ పేరున నమస్కారాలు తెలుపుతున్నాను. మీకు అందరికీ తెలిసిందే, 4 రోజుల ముందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దినోత్సవం రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని దర్శి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దానికి మేము ఇక్కడ సన్నాహకంగా రేపు ర్యాలీ చేస్తూ 4వ తారీఖున మేడం ఊర్లోకి వస్తారు. ర్యాలీ చేస్తూ వేలాది మంది కార్యకర్తలతో, అభిమానులతో ఆహ్వానం తెలపాలని కోరుతున్నాం. అలాగే మీడియా మిత్రులందరూ రాబోయే ఎన్నికల్లో ఈ 40 రోజులు చేసే పోరాటంలో వైసీపీ గవర్నమెంట్ మీద తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటంలో మేము సైతం అని మేము చేసే పోరాటంలో మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మాటిస్తున్నాం. అన్ని మీడియా, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, యూట్యూబ్ మీడియా కానీ అందరికీ సముచితమైన ఇంపార్టెన్స్ ఇస్తూ, మీ అందరూ ఇక్కడ మీ సలహాలు, సూచనలు ఇస్తూ, మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ మాకన్నా మీకే ఎక్కువ తెలుసు, ఊరు తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రజల కష్టాలు ఏంటి, వాళ్ళకి కావాల్సినవి ఏంటి అనేది మీకే ఎక్కువ తెలుసు. మీ అందరి సలహాలు, సూచనలు తీసుకుంటూ మేమందరం మాకు మీరు సహకరిస్తారు అని భావిస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. కూడా అందరితో కూడా అందరూ మంచి ఫోకస్ చేయాలని రండి. పెట్టాలి పార్టీ అధ్యక్షుడు వేరే విషయం. నేను కూడా పరిచయం పొద్దున్న కలిసిన పొద్దున్న పని చేయాలి.